సుపర్ణిక ఖుషీ పాప పేరు మీద ఆస్తి ఉందని తెలుసుకుంటుంది. ఇక తులసి వాళ్ళ మీద కేసు పెడుతుంది. సుపర్ణిక, భార్గవ్ కూడా ఇద్దరు కూడా స్టేషన్కి వస్తారు. సార్, మా ఖుషిని వీళ్ళ దగ్గరే పెట్టుకున్నారు సార్, మాకు ఇవ్వకుండా మాకు అప్పచెప్పండి సార్ మా ఖుషిని. ఇప్పటికైనా వీళ్ళని లాకప్లో పెట్టారు కదా, ఇదిగో ఈ తులసిని కూడా లాకప్లో పెట్టేసి మా ఖుషిని మాకు ఇప్పించేయండి అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది. ఇక పోలీసుకి కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే తులసి బాధపడుతూ, నేను వసుంధర మేడంకి ఇచ్చిన మాట ప్రకారం ఖుషిని నా దగ్గర పెట్టుకొని చూసుకుంటున్నాను, అంతేకాని వేరొక ఉద్దేశంతో కాదు సార్. పాపని నేనే చూసుకుంటాను సార్, ఎందుకంటే నేను వసుంధర మేడంకి మాట ఇచ్చాను సార్ అని తులసి అంటూ ఉంటుంది. చూడండి, వాళ్ళు మీపై కేసు పెట్టారు, మర్యాదగా పాపని వాళ్ళకి ఇచ్చేస్తారా లేదా, లేకుంటే వాళ్ళిద్దరిని నేను లాకప్లో పెట్టాను కదా, నీపై కూడా మీ ముగ్గురిపై కూడా లేనిపోని కేసులు పెట్టేసి ముగ్గురిని లాకప్లో పెట్టేస్తాను, మర్యాదగా ఖుషిని వాళ్ళకి ఇచ్చారా సరే, లేకుంటే మా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో రుచి చూపించాల్సిందే అని ఇన్స్పెక్టర్ అయితే ఇక బెదిరిస్తూ ఉంటాడు. సార్, మీకు దండం పెడతాను, ఖుషి మా దగ్గరే ఉంటుంది, నేను మాట ఇచ్చాను సార్ అని తులసి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. చెప్తుంటే అర్థం కావటం లేదా, మర్యాదగా పాపని ఇచ్చేసాయి అని ఇన్స్పెక్టర్ అంటాడు. లేదు, నేను ఇవ్వను అని తులసి మొండిగా ఉంటుంది. అప్పుడే సుపర్ణిక ఇవ్వవే అంటూ ఖుషిని ఎత్తుకుంటూ ఉంటుంది. ఇక నేను రాను, నేను తులసి అమ్మ దగ్గరే ఉంటాను అని ఖుషి ఏడుస్తూ ఉంటుంది. అయినా సుపర్ణకైతే వినిపించుకోదు. ఖుషిని లాక్కొని మరీ తీసుకువెళ్తూ ఉంటుంది. అయ్యో ఖుషి ఖుషి అని తులసి అయితే బాధపడుతూ ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడు మమ్మల్ని కాపాడేవాడే లేడా, మమ్మల్ని ఎవరు కాపాడుతారు అని లక్ష్మి అయితే బాధపడుతూ లాకప్లో కుప్పకూలిపోతూ ఉంటుంది. అప్పుడే సిద్ధు అయితే స్టేషన్ లోపలికి వస్తాడు.